కార్తీక పురాణము 2వ అధ్యాయము. కార్తీక సోమవార వ్రత మహిమ. ఓం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశిఖాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానములు మాత్రమే చెప్పి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమ గూర్చి వివరించెదను, జాగ్రత్తగా వినుము. కార్తీక మాసంలో సోమవారం శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రములను చూసి తరువాత భోజనము చేయవలెను. ఆ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి నువ్వులను దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం కూడా చేయవలెను. ఈ విధంగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలెను. ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారములు కానీ తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతము చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధిని చేరుకును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణముగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా వినుము అంటూ కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావుట వలన సదాచార పరాయణుడై భూతదయ కలిగినవాడు. ఎప్పుడూ నిజమే చెప్పేవాడు. నిరంతరము భగవంతుని పేరు జపించుటచే అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవన గర్వంతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచూ పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారములను వస్త్రములను పువ్వులను ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెస్తున్నది అని అత్తమామలు ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంత స్వభావుడగు భర్త మాత్రము ఆమె ఎంతటి తప్పులు పనులు చేసినా సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురము చేస్తుండేవాడు. కానీ చుట్టుప్రక్కల వారు ఆమె గయ్యాళితనమునకు ఏవగించుకొని ఆమెను కర్కశ అని పిలిచేవారు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకుండా రహస్యంగా దొడ్డిదారిలో తీసుకొని వెళ్ళి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచూ తన సౌందర్యం చూచి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణ సంకరురాలు అయినది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న స్త్రీలను తన మాయ మాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తార్చి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా,
యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధితో కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంతకాలం ఒక్కరోజైనా పురాణ శ్రవణం చేయని, ఆలయానికైనా వెళ్ళని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించారు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభి పాకమున నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రులు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధలు పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రళ్లతో కొట్టువారు కొట్టగా తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసముండి సాయంత్రము నక్షత్రములను చూచి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్ళిన సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తిన్నది. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజ విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ శునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొన్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు, నీ వృత్తాంతము ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ కుక్క, ఓ మహానుభావ, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలినై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలమును వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీ రూపం దాల్చినది. పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది. ఓ జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహాత్మ్యమిది కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతం చేసి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము పూర్తి అయినది. హరి ఓం తత్సత్.